ఒక కొత్త రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్లో చికెన్ మంచూరియా ఓన్లీ 90 రూపాయలు మాత్రమే. విని షాక్ అయినాను. ఈ రెస్టారెంట్లో ఫుడ్ తిని ఎవరు రివ్యూ ఇచ్చుండరు, ఎందుకంటే ఇది ఒక హిడెన్ ప్లేస్లో ఉంది. ఆ హిడెన్ ప్లేస్ ఎక్కడనేది చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక కొత్త రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్లో చికెన్ మంచూరియా ఓన్లీ 90 రూపాయలు మాత్రమే. విని షాక్ అయినాను. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఓన్లీ 100 రూపీస్. లోపల ఈ విధంగా ఉంది. లోపల చైర్స్, టేబుల్స్, ప్లాస్టిక్ చైర్స్ అండ్ టేబుల్స్ వేసున్నారు. పైన లైటింగ్స్తో సింపుల్ ఇంటీరియర్తో ఉంది. ఏసీ కూడా ఉంది కానీ వీలేదు ఏసీ. ఫ్యాన్ వేశారు, అదే సౌండ్. రెస్టారెంట్ చిన్నదిగా ఉంది. నేను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ చికెన్ మంచూరియా అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ ఇచ్చినాను, వెయిట్ చేస్తున్నాను. చికెన్ మంచూరియా వచ్చింది. చూసి షాక్ అయినాను. చికెన్ మంచూరియా పేపర్ ప్లేట్లో తీసుకొని వచ్చి పెట్టారు. ప్లాస్టిక్ స్పూన్ అండ్ పేపర్ ప్లేట్. విచిత్రం అనిపించింది నాకు. ఏ రెస్టారెంట్లో నేను చూడలేదు, ఎందుకంటే ఏ రెస్టారెంట్లో కూడా ప్లేట్స్ ఇస్తారు మనకు. పేపర్ ప్లేట్స్ ఇస్తే నాకు ఆశ్చర్యమైంది. స్పూన్ కూడా ప్లాస్టిక్ది ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చికెన్ మంచూరియా బాగుంది, టేస్టీగా ఉంది, కానీ మంచూరియన్ మేకింగ్ కాదు, అది మామూలు ఫ్రై లాగా చేశారు. అయితే టేస్ట్ బాగుంది. చికెన్ ఫ్రెష్గా ఉంది, బాగా కుక్ అయ్యి మసాలాస్ అంతా బాగా వేసున్నారు. బాగా చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంది. ఎర్రగడ్డ ఇచ్చినారు, బాగా టేస్టీగా ఉంది. క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంది, అంటే 90 రూపీస్కి సరిపోయిన క్వాంటిటీనే ఇచ్చారు, ఎక్కువ ఏమీ ఇవ్వలేదు. నేను అడిగాను పేపర్ ప్లేట్లో ఎందుకు ఇచ్చారు అంటే, మీకు ప్లేట్ కావాలంటే బిర్యానీ ప్లేట్ ఇస్తాము అని చెప్పారు. ఉప్పు కారం సరిపోయింది, కారం కూడా కరెక్ట్గా ఉంది. రికమెండెడ్, తినచ్చు ఇది. నెక్స్ట్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తాము. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మామూలు రైస్తో చేశారు. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ మష్రూమ్స్ వేసున్నారు. మష్రూమ్స్ ఫ్రెష్గానే ఉన్నాయి, అప్పుడప్పటికే ఆర్డర్ ఇస్తే చేయించారు. టేస్ట్ కూడా బాగుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అంటే మరి రిచ్గా కాకుండా మరి పూర్ కాకుండా నార్మల్గా ఉంది, తినచ్చు, బాగానే ఉంది. ఉప్పు కారం బాగా వేశారు. ఇది 100 రూపీస్. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ పెద్ద ప్లేట్లో ఇచ్చారు. నేను దాంట్లో నుంచి హాఫ్ వేసుకున్నాను. ఈ రైసు అంటే దీనికి డబుల్ ఇచ్చారు, అంటే ఈ క్వాలిటీకి ఇది ఓకే అనిపించింది నాకు. రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఇచ్చారు 100 రూపీస్కి. ఇద్దరు తినచ్చు. కారం కానీ ఉప్పు కానీ సరిపోయింది. తర్వాత ఒక పెప్సీ తీసుకున్నాను. ఏసీ వేయలేదు, ఏసీ ఆపేసి ఫ్యాన్స్ వేసున్నారు, దానివల్ల సౌండ్ ఎక్కువగా ఉంది. చల్లగానే ఉంది లోపల. ఈ రెస్టారెంట్ పేరు ఆహా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఎక్కడ వస్తుందంటే, ఈ రెస్టారెంట్ మోహన్ బాబు కాలేజ్ ముందర వస్తుంది. మెయిన్ రోడ్లో కాదు, మోహన్ బాబు కాలేజ్ ముందు ఒక రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్లో లోపలికి వెళ్తే ఇది లోపల ఉంటుంది, ఎవరికి కనపడదు ఈ రెస్టారెంట్. తిరుపతికి 16 కిలోమీటర్ల దూరంలో రంగంపేట అనే ఊరుంది. తిరుపతి నుంచి రంగంపేటకి 16 కిలోమీటర్లు. ఆ రంగంపేట అనే ఊర్లో ఈ రెస్టారెంట్ ఉంది. నచ్చితే వెళ్ళి ట్రై చేయొచ్చు. మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.